విభజన జరిగినా రాష్ట్రంపై ఏపీ కుట్రలు మాత్రం ఆగడం లేదు. రోజుకో ఇష్యూతో తన అక్సెస్ వెళ్లగక్కుతూనే ఉంది ఏపీ సర్కార్. పోలవరం ముంపు గ్రామాలు కలిపేసుకునేందుకు కొత్త కుట్రలకు తెరదీసింది. ఇవి చాలవన్నట్టు కొత్తగా మరో మండలం కావాలని ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తోంది. అటు రాజధానిలో గవర్నర్కు అధికారాలు ఉండాల్సిందని డిమాండ్ చేస్తోంది ఏపీ సర్కార్. ఢిల్లీలో హోంమంత్రిని కలిసిన టీడీపీ ఎంపీలు పోలవరంపై త్వరగా తేల్చాలని రిక్వెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఖమ్మం జిల్లా అడవి బిడ్డలను నిండా ముంచే పోలవరం ఆర్డినెన్స్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ సర్కార్ కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. పార్లమెంట్లో ఆర్డినెన్స్ పై చర్చ చేపట్టాలని, దాన్ని వెంటనే చట్టరూపంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ. ఢిల్లీలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన ఆ పార్టీ ఎంపీలు దీనిపై ప్రధానంగా డిస్కస్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో ఇప్పుడు మునిగే గ్రామాలు కాకుండా మరో మండలం కావాలని కొత్త కుట్రకు తెరతీసింది చంద్రబాబు సర్కార్. బూర్గంపాడును కూడా ఏపీలో కలపాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు టీడీపీ ఎంపీలు. మండల్స్ పూర్తిగా ఇచ్చేస్తే ఇంక అందులో మేము మార్పులు ఏమీ కోరట్లేదు. పోలవరం ప్రాజెక్ట్ రావాలి, అందులో 7 మండల్స్ ఎలాగో ఆర్డినెన్స్ ద్వారా పూర్తి చేశారు కాబట్టి అది బిల్లు పాస్ అయిపోతుంది. మేము ఎక్స్ట్రా ఏం అడగట్లేదు. దానివల్ల తెలంగాణకు ఎటువంటి రకమైన ఇబ్బంది లేదు. బూర్గంపాడు మండలం మొదట ఉంది, అందులో మొన్న దాంట్లో ఏదో మిస్ అయినట్లుంది, అది కరెక్ట్ చేస్తారు. బహుశా దానివల్ల ఏం ఇష్యూస్ లేదు. అటు పోలవరం అథారిటీలో కూడా తెలంగాణకు ప్రాతినిధ్యమే అవసరం లేదంటున్నారు టీడీపీ నేతలు. ఇదే విషయాన్ని హోంమంత్రికి వివరించారు. అసలు ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కువగా నష్టపోయేది తెలంగాణే. అలాంటిది పోలవరం అథారిటీలో రాష్ట్రానికి చోటు లేకుండా టీడీపీ చేయాల్సిన కుట్రలు చేస్తోంది. అంతేకాదు ప్రాజెక్టుతో 2 రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ విషయంలో అనవసరంగా పొరుగు రాష్ట్రాలను రెచ్చగొట్టవద్దని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు టీడీపీ నేతలు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అందరూ తెలుగు ప్రజలే, అందరూ కలిసిమెలిసి చేసుకోవాల్సిన వాళ్ళే. వాళ్ళు ఏదో పొలిటికల్గా ట్రైబల్స్ ఎఫెక్ట్ అవుతున్నారు, షెడ్యూల్ 5లో ఉంటుందని అంటున్నారు. కానీ డెఫినెట్గా ట్రైబల్స్కి కూడా దీనివల్ల బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే రీహాబిటేషన్లో ప్రాజెక్ట్ కాస్ట్లో ఉంది రీహాబిటేషన్ చేయడానికి. కాబట్టి పక్క రాష్ట్రాలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వాళ్ళతో కూడా అనవసరంగా వీళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు. అది అవసరం లేదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు కేబినెట్లో డిస్కస్ చేసి చెప్తా ఉన్నారు. అటు రాజధానిపై గవర్నర్కు అధికారాలు ఉండి తీరాల్సిందేనంటోంది ఏపీ సర్కార్. ఈ అంశంపై కూడా హోంమంత్రి రాజ్నాథ్తో డిస్కస్ చేశారు టీడీపీ ఎంపీలు. యాక్ట్లో సెక్షన్ 8 అని పెట్టారు. అది ఫెడరల్ స్పిరిట్కి అనుకూలంగానే పెట్టారు. కానీ అది కూడా ఏంటంటే దానివల్ల మన స్టేట్ గవర్నమెంట్కి, తెలంగాణ కూడా మన స్టేటే, మన ప్రజలే ఉన్నారు. కాబట్టి ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా దాన్ని మిస్యూజ్ చేస్తే దానికి వాడటానికి వీలుగా పెట్టారు. కానీ అంతకు మించి దానివల్ల కంగారు పడవలసిన పనేమీ లేదు. ఏపీ సర్కార్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. పార్లమెంట్లో సంఖ్యాబలంతో ఆర్డినెన్స్ ను పాస్ చేయించుకున్నా ఉపయోగం లేదంటోంది రాష్ట్ర ప్రభుత్వం. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో ఆదివాసీల హక్కులకు సంబంధించిన నిబంధనలను స్పష్టంగా ఉన్నాయంటోంది. దీనిపై గవర్నర్ రాష్ట్రపతిని కలిసి పోరాడేందుకు రెడీ అవుతోంది. షెడ్యూల్ 5 కింద పారాగ్రాఫ్ 5లో ఆదివాసుల రక్షణ ఎలా కల్పించాలి, వాటిని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారనేది రాసి ఉంది. అందులో ఏమని రాసిందంటే ఏ సెంట్రల్ యాక్ట్ కానీ స్టేట్ యాక్ట్ కానీ ఒకవేళ ఆదివాసుల హక్కులకి వాళ్ళ రక్షణ కలిగించే వాటి గురించి విరుద్ధంగా ఉంటే దానిని గవర్నర్, ఆ రాష్ట్రానికి చెందిన గవర్నర్ వాటిని నలిఫై చేయొచ్చు. రాష్ట్రం విడిపోయినా తెలుగు వారంతా ఒకటిగా ఉందామంటూనే చేయాల్సిన కుట్రలు చేస్తోంది చంద్రబాబు సర్కార్.